మామూలుగా శివాజీ వ్యాఖ్యల మీద రాను రాను శివాజీకి ప్రోగాను, శివాజీని వ్యతిరేకించే వాళ్ళకి వ్యతిరేకంగాను సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. బిగినింగ్ లో శివాజీ వ్యాఖ్యలను అందరూ ఖండించారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది శివాజీ వ్యాఖ్యల్ని ఖండించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2 పదాలు శివాజీ అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటారు. బ్యాడ్ పదాలు వాడడం. దానివల్ల అందరూ హర్ట్ అయ్యారు. దాని తర్వాత ఇక్కడ మహిళా కమిషన్ నేరెళ్ళ శారద గారు కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం 27వ తేదీ ఉంది. రేపే కదా, రేపు ఉంది. ఆయనకి సమాధానం ఇవ్వమని. అట్లా అన్ని వైపుల నుంచి శివాజీ మీద ఇది రావడంతో శివాజీ కూడా తగ్గి ఏదో మొక్కుబడిగా ఒకసారి అయితే పడేశాడు. ఆ 2 పదాలు వాడడం తప్పే, మిగతా వాటితో నేను ఎసెన్స్తో కట్టుబడి ఉన్నాను అన్నాడు. సో ఆయన లాజిక్ ఏంటంటే బట్టలు మంచిగా వేసుకొని పోతే బయట మగవాళ్ళు మంచిగా చూస్తారు, లేదంటే వాళ్ళ మీద చేతులు వేస్తారు, అవన్నీ వేస్తారు, కాబట్టి తప్పు మీదే అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అది నిజానికి సమర్థనీయం కాదు. ఎందుకంటే బట్టలు మగవాళ్ళు కూడా రకరకాలుగా వేసుకొని తిరుగుతున్నాడు. షార్ట్లు తీసుకొని ఈ మధ్య ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు. మరి ఆడవాళ్ళు వెళ్ళి వేస్తారా? వేరు కదా. మగవాళ్ళు ఎందుకు వేస్తారు? వేస్తే అది క్రైమ్ అవుతుంది. సో వాళ్ళకి చెప్పాలి, ఈయన మగవాళ్ళకి చెప్పాలి. ఏమైనా పందుల్లాగా అలా మీద పడతారా, మీకు బుద్ధి ఉందా లేదా అనేది ఏం చెప్పాలి తప్ప, ఈయన విక్టిమ్, నిజానికి స్త్రీలు విక్టిమ్గా ఉంటే వాళ్ళని తప్పు అన్నట్టుగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. కానీ శివాజీకి ఎందుకు ఇంత మద్దతు పెరుగుతుంది? ముఖ్యంగా ఓన్లీ మగవాళ్లే కాకుండా చాలా మంది స్త్రీలు కూడా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీనికి ప్రధాన కారణాలు ఒకటి బ్రాడర్ కారణం ఒకటి ఉంది, ఇమ్మీడియట్ కారణం ఒకటి ఉంది. ఇమ్మీడియట్ కారణం ఏంటంటే అనసూయ, తర్వాత చిన్మయి, శ్రీపాద, వీళ్ళిద్దరూ శివాజీని గట్టిగా తగులుకున్న వాళ్ళు. మిగతా యాక్టర్లు నిధి అగర్వాల్ మిగతా వాళ్ళు మాట్లాడారు కానీ గట్టిగా ఎవరు లేదు. అనసూయ అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక అడ్వకేట్ వీడియో కూడా షేర్ చేసింది. అడ్వకేట్ ఏం చెప్పాడంటే, ఇలాగ పబ్లిక్గా స్త్రీలని కించపరుస్తూ ఎవరైనా మాట్లాడితే ఏ సెక్షన్లు వర్తిస్తాయి, కేసులు పెట్టచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతానంటే కుదరదు. ఖచ్చితంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లిమిటేషన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక తీర్పులు కూడా చెప్పింది అని. ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టచ్చు దాంట్లో చెప్పాడు. అది ఆమె షేర్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఆమె లీగల్గా శివాజీ మీద చర్య తీసుకుపోతుంది అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆమె అయితే డిక్లేర్ చేయలేదు కానీ ఇండైరెక్ట్గా జనం చెప్తున్నారు. ఎందుకంటే ఆమె మీద విపరీతంగా ట్రోల్స్ పెరిగినాయి ఈ మధ్యకాలంలో. శివాజీ కూడా నీ రుణం తీర్చుకొని నేను తీర్చుకుంటాను అది ఇదని మాట్లాడడం, వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన పర్సనల్ స్థాయిలో గొడవలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. గతంలో కూడా ఆమెకు ఇంకొంతమంది యాక్టర్స్ మధ్య రావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్ విల్డ్ లేడీ, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. ఆమె ఫైట్ చేస్తుంది. తనకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా లేకపోతే వీడియోలు పెట్టినా అవి తీయించేవరకు ఆమె నిద్రపోదు. సో ఆమె ఫైట్ చేసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఆమె పట్ల చాలా తీవ్ర వ్యతిరేకత జనాల్లో ఉంది. ఎందుకంటే ఆమె చాలా సోకాల్డ్ అశ్లీలమైన బట్టలు వేసుకొని తన కొడుకులిద్దరితో కూడా బయట తిరగడం, అవన్నీ ఇబ్బందికరంగా ఉండడం, ఇలాగా మగ పిల్లల మధ్య ఇలాగా నువ్వు చేయొచ్చా అని, ఒక తల్లిగా ఉండి ఇలా చేయొచ్చా అని చాలా మంది ఆమెను విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇది తక్షణ కారణం. అంటే శివాజీ సారీ చెప్పిన తర్వాత శివాజీకి పాజిటివ్గా చాలా మంది మారిపోయారు. శివాజీ ఆ పదాలు ఏదో ఫ్లోలో చెప్పాడు, అది తప్పైంది, కానీ ఆయన చెప్పింది కరెక్టే కదా, మంచిగా బట్టలు వేసుకొని వెళ్తే మీకు సమస్యలు ఉండవని కదా ఆయన చెప్పింది, అందులో తప్పేముంది అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. రెండో కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ ముఖ్యంగా అనసూయ శివాజీకి తగలడంతో అనసూయ శివాజీ ఇష్యూ లాగా అది మారిపోయింది మొత్తం. శివాజీ వర్సెస్ స్త్రీలు అనే బ్రాడర్గా పోయి అనసూయ వర్సెస్ శివాజీ అనేసరికి అందరూ శివాజీ వైపుకి వెళ్ళిపోయారు. అనసూయ పట్ల వ్యతిరేకత ఉంది. మామూలుగానే మనం గమనిస్తే సమాజంలో అంటే ఇప్పుడు బ్రాడర్ కాంటెక్స్ట్ మాట్లాడుకుంటే, బ్రాడర్ కాంటెక్స్ట్ ఏంటంటే సమాజంలో ఇప్పటికి కూడా ఇండియాలో పేట్రియార్కల్ సొసైటీనే బలంగా ఉంటుంది. అంటే పురుష స్వామ్య సమాజం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. స్త్రీల లైంగిక దీన్ని మనం ఎవరినైనా దెబ్బతీయాలన్నారు. రోజా లాంటి వాళ్ళని కూడా అదే యాంగిల్లోనే దెబ్బతీస్తారు. అంటే అదే మగవాళ్ళు అయితే దెబ్బతీయరు. స్త్రీలు కానీ అయితే మాత్రం ఆమెకి ఎంతమంది అఫైర్లు ఉందో అంతమంది అఫైర్లు ఉందని
చెప్తారు. అదే మగవాళ్ళు అనుకో అది గ్రేట్‌గా చెప్తారు. మనోడు చాలా ఇదంట కదా! అని గ్రేట్‌గా చెప్పుకుంటాడు. అతనికి అఫైర్‌లుంటాయి. స్త్రీకి అఫైర్‌లుంటేమో తక్కువగా చెప్తారు. ఇది పితృస్వామ్య సమాజంలో ఉండే కామన్ టెండెన్సీ.